బిగ్ 7 లో థర్డ్ టాపిక్ మొత్తం వాళ్లే చేశారంటూ ఈటెల రాజేందర్ మాజీ మంత్రి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి కేసులో ఆయన తన వాంగ్మూలాన్ని అందించారు. సో దానికి సంబంధించినటువంటి వార్త మనం థర్డ్ టాపిక్గా మనం చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ కేసులో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వాంగ్మూలాన్ని కూడా సిట్ నమోదు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. ఈ కేసులో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరింది అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్ ప్రభుత్వం లాలూచి పడకపోతే నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలన్నారు ఈటెల రాజేందర్. రాజ్యాంగం హక్కుల్ని కాపాడాలంటే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో తనని ఓడగొట్టేందుకు తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. ట్యాపింగ్తో రాత్రి పగలు తనని వెంబడించారని చెప్పారు ఈటెల. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. గవర్నర్గా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పారు. ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు, జడ్జీలు, సినిమా వాళ్ల ఫోన్లు మొత్తం ట్యాప్ చేశారని ఆరోపించారు. ధైర్యం, రాజకీయ సత్తా లేని వాళ్లే ఇట్లా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడతారని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ, తిరుపతయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మేము బాజాప్తా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినాము, ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాచారం అంతా కూడా సేకరించి ఇచ్చినాము. ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్లను చేసిండ్రు, చెప్పని వాడు కూడా చేసిండు అని చెప్పి, అంటే ఇంత మిస్యూజ్ చేసిండ్రు. ఎవరి అండతో? తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎస్ఐబి కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ఏ పీరియడ్లో ఇవి ట్యాప్ చేయబడ్డావో, ఏ పీరియడ్లో ఈ సమాచారం సేకరించబడ్డదో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరుంటారు? కేసీఆర్ గారు ఉంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇవాళ ఎస్ఐబి వ్యవస్థ. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. మా వైఫ్, మా భార్య నడిపేటువంటి జమునా హ్యాచరీస్ ఫోన్ నంబర్లు కూడా మొత్తం ట్యాప్ చేసింది టోటల్గా. మా వాళ్ళు బిజినెస్లో ఏ మెసేజ్ అయితే పంపుకుంటారో, మేమేమైనా మెసేజ్ పంపుతామో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డు దొరికింది. మొత్తం ఆ చార్ట్ అంతా కూడా నాకు ఇచ్చింది. నన్ను అడిగింది ఇవన్నీ మీవేనా అంటే, ఇవన్నీ కూడా మావే. ఇలా మా విక్రమ్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మా గిరివర్ధన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, మా సతీష్ గారు మా పార్టీ నాయకులు, వేణుగోపాల్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, ఇవాళ మా సాయి గారు, అనేక మంది, కొన్ని వందల మంది. హుజరాబాద్లో 2021లో ప్రతి నిమిషం నిఘా పెట్టినట్టుగా ఇక్కడ రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ కరెక్టేనా అని చెప్పి అడిగిండు. ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పొచ్చినాం మేము. అయితే ప్రభాకర్ రావు కేసీఆర్ చెప్పే పనులు చేసేవాడని, అందుకోసమే రిటైర్ అయ్యాక కూడా ఆయనకు పదవి కట్టబెట్టారని చెప్పారు ఈటెల. ప్రభాకర్ రావును స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో నియమించి ఎస్ఐబిని నిర్వీర్యం చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారన్నారు. నిందితులకు శిక్ష పడకపోతే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుమ్మక్కైనట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు ఈటెల రాజేందర్. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది. మీరు అనేక కమిషన్లు వేసిండ్రు. ఇవాళ విద్యుత్ కొనుగోలు మీద కమిషన్ వేసిండ్రు, ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాప్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు, ఇంతవరకు రిపోర్ట్ రాలే. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలూచి పడకపోతే, ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్స్ బయట పెడతలేరు? ఎందుకు బాధ్యత మీద చర్య చేపడతలేరు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పి హెచ్చరిస్తాను. భార్యాభర్తలు, నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా ఉంటుందంటే ఎంత నీచానికి ఒడిగట్టిండు, వీళ్ళెంత నీచానికి ఒడిగట్టిండు.
ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం, సిబిఐకి అప్పచెప్పండి. ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు దీంట్లో బాధ్యులో, ఎవరు దోషులో, వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సిబిఐకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్గా తనతో పాటుగా చాలా మంది ఫోన్లు ట్యాప్కి గురయ్యాయి. సో ఒక సంవత్సరాల నుంచి అనేక విషయాలపైన కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఒక కమిషన్ వేశారు. దీంట్లో ఏం తేలుస్తారో చూడాలి అంటూ కూడా ఆయన కామెంట్స్ చేస్తున్నారు. ఇది తేల్చకపోతే, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో వాళ్ళని శిక్షించకపోతే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెండు కుమ్మక్కైనట్లనంటూ ఈటల రాజేందర్ చెప్తున్నారు. సో ఈ విచారణను టోటల్గా సిబిఐకి అప్పగించాలంటూ కూడా ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తారు.